హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను మీ ముందుకి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. క్రికెట్ అభిమానులందరూ ఐపీఎల్ మ్యాచెస్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 15 ఏప్రిల్ 2024. ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 30. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. 30వ మ్యాచ్ ఇది. ఫ్రెండ్స్, పాయింట్ టేబుల్ చూడగానే మనకు తెలుసుకోవచ్చు ఈరోజు ఎవరెవరికి మ్యాచ్ జరిగిందో. ఎవరికైతే మ్యాచ్ జరిగిందో వాళ్ళ లైన్స్ హైలైట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నెంబర్ 4లో ఉన్న సన్ రైజర్స్ చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ లైన్ హైలైట్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న ఆర్సీబీ చూడండి హైలైట్ చేశారు. ఆ విధంగా పాయింట్ టేబుల్ చూసి కూడా మనం ఈరోజు ఎవరికి జరిగింది మ్యాచ్ తెలుసుకోవచ్చు ఈజీగా. ఫ్రెండ్స్, ఒకసారి ఈరోజు జరిగిన మ్యాచ్ రివ్యూ చూద్దాం ఫాస్ట్గా, తర్వాత పాయింట్ టేబుల్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు జరిగిన మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. మ్యాచ్ నెంబర్ 30 లైవ్ ఫ్రమ్ బెంగళూరులో జరిగింది మ్యాచ్. ఈ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసేది ఎస్ఆర్హెచ్. ఒకసారి ఫాస్ట్గా మ్యాచ్ నెంబర్ 30 రివ్యూ చూద్దాము. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఆర్సీబీ. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లకి 287 భారీ స్కోర్ చేసింది, 3 వికెట్ కోల్పోయి. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్స్లో ఇదే టాప్ స్కోరరు, రికార్డు స్కోరు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి హెడ్ 41 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు, అద్భుతమైన ఇన్నింగ్స్ ఇది. నెక్స్ట్ క్లాసిన్ 31 బాల్స్లో 67, సమద్ 10 బాల్స్లో 37, అభిషేక్ 22 బాల్స్లో 34 రన్స్ వేసిండ్రు. నెక్స్ట్ ఆర్సీబీ బౌలర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పెర్గన్ 4 ఓవర్స్ వేసిండు, 52 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ టాప్లీ 4 ఓవర్స్ వేసి 68 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆర్సీబీ టార్గెట్ 288 భారీ స్కోర్ని చేజ్ చేయాలి ఆర్సీబీ. అందుకు రిప్లైగానే ఆర్సీబీ 20 ఓవర్స్కి 262 రన్స్ వేసారు, 7 వికెట్స్ కోల్పోయి. ఆర్సీబీ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. దినేష్ కార్తిక్ 35 బాల్స్లో 83 రన్స్ వేసిండు. డూప్లెసిస్ 28 బాల్స్లో 62 రన్స్ వేసిండు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ 20 బాల్స్లో 42 రన్స్ వేసిండు. 14 బాల్స్లో 25 రన్స్ వేసిండు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కెప్టెన్ కమిన్స్ 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. నెక్స్ట్ మార్కండే 4 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నటరాజ్ 4 ఓవర్స్లో 47 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో రికార్డ్ స్కోరు నమోదైంది. ఫైనల్గా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 25 రన్స్ తేడాతో ఆర్సీబీ మీద గెలిచింది. మ్యాచ్ నెంబర్ 30. ఈ మ్యాచ్లో ఈ సీజన్లోనే హైయెస్ట్ స్కోరు నమోదైంది. ఈ సీజన్లో ఫస్ట్ హైయెస్ట్ వచ్చి సన్ రైజర్స్ 287కి 3 వికెట్స్. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ కూడా సన్ రైజర్సే, 277 రన్స్కి 3 వికెట్స్. ముంబై మెయిన్ చేశారు మ్యాచ్ నెంబర్ 8. థర్డ్ హైయెస్ట్ వచ్చి నైట్ రైడర్స్ 277 పరుగులకి 7 వికెట్లు. ఢిల్లీ క్యాపిటల్ మెయిన్ చేశారు మ్యాచ్ నెంబర్ 16. ఫోర్త్ హైయెస్ట్ వచ్చి ఆర్సీబీ ఈ మ్యాచ్లోనే చేశారు, 262కి 7 వికెట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ హైయెస్ట్ స్కోర్ వచ్చి ముంబై ఇండియన్స్ 246కి 5 వికెట్స్ ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్ నెంబర్ 8లో రికార్డ్ స్కోర్ నమోదైంది. ఫ్రెండ్స్, ఐపీఎల్ పాయింట్ టేబుల్ డీటెయిల్స్లోకి వెళ్తే టాప్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. 6 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ 5 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 1 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. థర్డ్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 6 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 2 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. ఫోర్త్ ప్లేస్లో ఈరోజు మ్యాచ్ జరిగింది కదా, ఎస్ఆర్హెచ్ ఉంది ఫోర్త్ ప్లేస్లో. ఈరోజు మ్యాచ్లో గెలిచింది ఎస్ఆర్హెచ్. 6 మ్యాచెస్ ఆడితే 4 గెలిచి 2 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ ప్లేస్లో లక్నో ఉంది. 6 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 3 ఓడిపోయింది, 6 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. 6th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉంది. 6 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 3 ఓడిపోయింది, 6 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. 7th ప్లేస్లో పంజాబ్ 6 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచింది, 4 ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. 8th ప్లేస్లో ముంబై ఇండియన్స్, అది కూడా అంతే. 6 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, 4 ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. నెక్స్ట్ 9th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, 4 ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. అలాగే
10th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి 7 మ్యాచెస్ ఆడితే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది, 6 ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఫ్రెండ్స్ మీకు తెలుసుగా ఐపీఎల్ రూల్స్, టాప్ 4లో ఉన్న జట్లు మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్ డీటెయిల్స్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.